ప్రభునందు ప్రియ పరిశుద్ధులకు వందనములు. 343వ దినము. కుటుంబ బలిపీఠం 2, డిసెంబర్ 9. వర్తమానం పేరు వెళ్ళి నా శిష్యులకు చెప్పుము. వెళ్ళి నా శిష్యులకు చెప్పుము. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనములు. అటు తర్వాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకునెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధము ఏదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారుల ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపల పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదము అనిది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయము అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లల్లారా, భోజనములకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి ప్రక్కను వల వేయుడి, మీకు దొరుకునని చెప్పాను. గనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున సీమోను పేతురు వల లాగలేకపోయేది. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు చుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభువని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమున ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చింది. వారు దిగి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడిను. యేసు, మీరు ఇప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకుని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చేపలు అంత విస్తారముగా పడినను వల పిగలలేదు. యేసు, రండి, భోజనము చేయుడి అని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవు ఎవడవని శిష్యులలో ఎవడును ఆయనను అడుగా తెగింపలేదు. యేసు వచ్చి ఆ రొట్టెని తీసుకుని వారికి పంచిపెట్టెను. అలాగే చేపలను కూడా పంచిపెట్టెను. యేసు మృతుల నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. వర్తమాన పేజీ చదువుకుందాం. వారిలో కొందరు చేపల పట్టుటకు వెళ్ళారు. యేసు తీరమున నిలవబడి ఉండెను. ఆయన అక్కడ చూశాడు. దూరంగా ఉన్నవారు ఆయనకు కనిపించారు. మరియు ఆయన అడిగెను, పిల్లల్లారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా? ఆయన వారితో మొదటగా చెప్పినది, ఆవల వైపు మీ వల వేయుడి. వారు రాత్రంతా చేపలు పట్టారు, అయినను వారికి ఏమీ దొరకలేదు. నీ స్థితి కూడా అదే విధంగా ఉన్నది. నీవు దోణికు తప్పు వైపున వలను వేయుచున్నావు. దోణికు ఆవల వైపున వలను వేయము అని యేసు చెప్పాను. వారు ఆవల వైపున తమ వలను విసిరి దానిని లాగినప్పుడు వారి వలలు పిగిలిపోవునంతగా విస్తారమైన చేపలు పడెను. పేతురు అప్పుడు చుట్టూ చూచి, ఈ కార్యము ఒక్కరే చేయగలరు అనెను. అతడు తీరము వైపుగా చూశాను. అక్కడ ఆయన నిలబడి ఉండెను. వారి కొరకు సిద్ధముగా రొట్టెలు
చేపలు నిప్పుల మీద ఉండెను. పేతురు అక్కడికి వచ్చే వరకు ఆగలేదు. అతడు వెంటనే నీళ్ళలోనికి దూకి ఆయనను కలుసుకున్నట్టుకు వచ్చాను. అతడు త్వరగా వెళ్ళాలి. ఈరోజు ప్రపంచంలోని ప్రతి ఒక్క పాపి ఆ విధంగా ఉండాలని నేను కోరుచున్నాను. పేతురు అంతకుముందు ఆయనను తునీకరించును. అతడు వెలుపలికి వెళ్ళి బిగ్గరగా ఏడ్చెను. అతడు ప్రార్థన చేశాడు. అతడు యేసును కలవాలని ఆశించాడు. అక్కడికి వెళ్ళి ఆయన పాదముల మీద పడాలని అతడు కోరుకున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమేన్.